చెప్పండి. కాసేపు వెయిట్ చేయి గురు, వస్తుందిలే. మాట తప్పదు. తను అందరిలాంటి అమ్మాయి కాదు. చూసిన తర్వాత నీకే తెలుస్తుందిగా ఎంత ప్రత్యేకమన్నది. తను మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి గురు. ఏవో అనుకోని పరిస్థితులు అలా మార్చేశాయి తనని. హలో గురు, దారిలోకి తెప్పించను గలవు. అయినా ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళదు తను. బాగా తెలిసిన వాళ్ళు, తనకు నచ్చిన వాళ్ళైతేనే గాని రాదు. అవును గురు, తను చాలా డిఫరెంట్. తన రేటు కూడా కాస్త ఎక్కువే. ఇక్కడ ఆడియో లేదన్న, ఓన్లీ మ్యూజిక్ వస్తుంది. ఆడియో లేదన్న. ఇదే జాకీగా ఇంతకీ రాత్రి నా కళ నెరవేరుతుందా లేదా? నువ్వు నవ్వుతున్నావంటే నా కళ నెరవేర్చే అని శంకర్ చెప్పాడా? స్వప్న, యూజువల్లీ నువ్వు ఎంత తీసుకుంటావు? మీ ఇష్టం, ఎంతనే లేదు. మీరు ఇవ్వగలిగినంత ఎంతైనా సరే. నువ్వు చాలా సెన్సిటివ్ అనుకుంటావు. ఎలా ఊహించారు? నీ మాట ఎక్కువగా ఆశపడని వాళ్ళు, ఏది ఆశించని వాళ్ళు చాలా సున్నిత ప్రస్తుత కలిగి ఉంటారని ఎక్కడో చదివాను. నా నుంచి ఎదుటి వరకు ఏదైనా సహాయం ఉండాలి అని నాకు అనిపిస్తే ఏదో విధంగా హెల్ప్ చేయాలని ట్రై చేస్తాను. అంతకు మించి ఎవరి మీద పెద్దగా ఏ ఫీలింగ్స్ ఉండవు. గుడ్ హ్యాబిట్స్. వెళ్దామా? ఎక్కడికి? మా ఇంటికి. మీ ఇంటికా? అక్కడేం ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. అయితే పదండి ప్లీజ్. అక్కడ అయిపోయావే, లోపలికి రా స్వప్న. ఇదే బాయ్, ఎలా ఉంది? బాగా డబ్బుల మనుషులుండే ఖరీదైనలు బాగుంది. ఇన్ని రోజులుగా నువ్వు నాకు కనపడకపోవడం నిజంగా నాకు ఇష్టం. అందానికే ఈర్ష్య కలిగించే అందరూ మీతో వచ్చే అమ్మాయితో ఇలాగే చెప్తారనుకుంటా. ఇలాంటి మాటలు నేను రోజు వినేవి. నీకు ఒక్కటే కావచ్చు, బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఓ అమ్మాయిని అవును, అమ్మాయిని పొగడ్తలతో వచ్చేస్తే పొందు బహు పసందుగా ఉంటుందని మీ మగవాళ్ళకి బాగా తెలుసులేదు. అవును, ఈ ఇంట్లో మీరు ఒక్కరైనా ఉండేది? అంటే దాదాపుగా అంతే. సమాధానం చెప్తాను, అంతసేపు ఆలోచించారండి. అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఉన్నా. ఈ రాత్రి నువ్వు నాకు నచ్చుతావు, ఎవ్వరు నేనేం ఎవరితో షేర్ చేసుకోను. డోంట్ వరీ. ఐ నో.
నాకు సొసైటీలో హోదా ఉన్నటువంటి వాడికి ఈ అడ్డదారితో అర్థం కాలేదు. నాకు అందరి ఆనందాన్ని డబ్బుతో కొనుక్కుంది. ఎవరో బాధ నడుస్తున్నారు. వదిలే ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నాకేంటి అభ్యంతరం లేదు. ఫ్రెష్గా ఉన్నాడు. ఇంట్లో స్నానం చేసి వచ్చారు. పోనీ శారీ నైట్ ఏమైనా కావాలా? ఇస్త్రీ చేసిన చెప్పులు నాకు శారీనే కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకు చెప్పకుండా అలా ఊరుకు కేక వేయడం తప్ప ఇది నీ హలో సార్ చెప్పండి. అలాగే ఓకే ఓకే. ఆ ఫైల్ తీసుకుని రేపు ఆఫీస్కి రండి. నేను వెరిఫై చేసి సైన్ చేస్తాను. సబ్మిట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఆ ఫైల్ ఒకటి ఉంది మా ఇంట్లో. ఓకే నేను ఇప్పుడే మీకు సెండ్ చేస్తాను. ప్లీజ్ స్వప్న ఒక 2 minutes మా ఆడియన్ గారికి ఫైన్ చేయండి ప్లీజ్. చూసుకోవడం సార్ కన్ఫర్మ్ చేయండి. అలాగే రైట్. స్వప్న నిలబడి ఉన్నానే కూర్చోవచ్చు కదా. నేను నిలబడి నీళ్ళు తాగే మనిషిని. ఎందుకు నవ్వుతున్నారు? నేను పరిగెత్తి పాల్దాయి చూసావా? 2 విభిన్న మనస్తత్వంలో మనం ఎంత చిత్రంగా చేసాం. ఈ లోకంలో ఏది కారణం లేకుండా జరుగుతుంది. ఎస్ యు ఆర్ రైట్. స్వప్న ఇక్కడ బాగా చలిగా ఉంది కదా. ఈ కిక్కి తగ్గు ఎక్కిసుకుని ఎలా ఉంటుంది అనేదే నా ఆలోచన. నీకు ఏమైనా ఇబ్బందా? థ్యాంక్ యూ. నాకు కష్టం ఇస్తాను. నీకు అలవాటు గుడ్. నేను ఇప్పుడు తీసుకోవట్లే. 10 నిమిషాలు తర్వాత స్వప్న వెళ్దామా? చెప్పింది కనుక్కుంటాను. ఆ రూమ్లో ఉన్నామే ఎవరు? ఏదో బాధను భరిస్తున్నట్టు కదలేని స్థితిలో బెడ్ మీద అలా పడుకునేది. చూడ చక్కని ముఖం,
నుదుటిన ఎర్రని కుంకుమ. ఎవరి ఉంటారామె? స్వప్న స్వప్న రిలాక్స్ అవుతున్నావా? చాలా రోజుల తర్వాత, నిజంగా చాలా రోజుల తర్వాత అంతులేని ఆనందాన్ని అందించినందుకు చాలా థ్యాంక్స్. అది నా వ్యక్తిగతం. అబ్బా! ఎవరు? మిమ్మల్ని అడిగేది. తను నా భార్య. మీ భార్య? ఆమె క్రింద పడ్డట్టు శబ్దం వచ్చింది. కంగారు పడకు, తను లేచి రాలేదు. ఆమె వస్తుందని కాదు, ఆమె ఎందుకలా బాధపడుతుంది అని. తను బ్రతకలేదు, తనతో నాకు బ్రతుకు ఎలాగూ లేదు. అలాగని సామం లేదు. అది స్వర్గమో నరకమో నాకే తెలియదు. అందుకే నెలకు 30,000 నుంచి పని మనుషులు పెట్టాను. ఆమె కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి సాయంత్రం 7 గంటలకల్లా వెళ్తూ మళ్ళా ఉదయాన్నే 7 గంటలకల్లా వస్తుంది. ఇంకా ఏమైనా కావాలేమో వెళ్ళండి. స్వప్న, నీకు అనవసరం అనుకుంటాను. ఆ గది తలుపు దగ్గరికి వేసేసారు. ఇంకా ఆమె కేకలు మనకు అస్సలు వినపడదు. మీరు నన్ను చాలా దూరం తీసుకెళ్ళించాలి, గుర్తుందా? డ్రింక్ చేస్తున్నానని టెన్షన్ పడుతున్నావా? స్వప్న, యాక్చువల్గా నేను మామూలుగా ఉన్నప్పుడంటే తాగి ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. నేను వెళ్తాను. అదే అప్పుడే ఈ రాత్రంతా నాతో ఉండవా? అంటే 10 గంటల ఉండాలి. వేరే ఎవరు అదే లేదు. మరి అది ఓకే, నీ పర్సనల్ విషయం నేను అడిగింది. నేను వెళ్ళాక కాల్ చేస్తాను. పోనీ రేపన్నా రాత్రంతా నాతో ఉండగలవా? ప్రయత్నిస్తాను. గుడ్. ఒక్క 2 minutes వెయిట్ చేయి. ఫస్ట్ చేస్తాను.
అది నీకెలా? నీలాంటి వాళ్ళు నీ ఇంటికి రోజుకొకళ్ళు వచ్చి వెళుతూ ఉంటారు. మీ ఆయన పిలవమంటారా? వద్దు. నాకు చిన్న సాయం చేస్తావా? చెప్పండి. కూతురికి ఒంట్లో బాగోలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే పని మనిషి సాయంత్రం 5 గంటలకే వెళ్ళిపోయింది. ఆ హడావిడిలో మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయినట్లుంది. నేనా అడగలేను. దాహంతో గొంతండిపోతుంది. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి నా దాహం తీర్చగలవా? ఫ్రిడ్జ్లో పెట్టమంటారా? అందులో కాస్త విడి నీళ్ళు కనిపిస్తే బాగుంటుంది. అది ఫ్రిడ్జ్ అక్కడుంది. అలాగే. ఒక నిమిషం త్వరగా తీసుకురా. మళ్ళీ ఆయన వస్తే అరుస్తారు. అలాగే అలాగే. ఏంటి ఈ మంచినీళ్ళకే? ఈ ఇంట్లో మాటకే కరువైన దాన్ని ఆదరణకి నోచుకొని అనాథలే. ఇప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చి నాతో మాట్లాడి నేను ఒక మనిషి నేనని గుర్తించాను చూడు. అంతకన్నా ఆనందం నాకు ఇంకేం కావాలి చెప్పు. ఏంటండి నీ బాధ? ఒకటైతే చెప్పగలను, 100 అయితే ఏదని చెప్పగలను. నా శరీరాన్ని బాధిస్తున్నవి కొన్ని, నా మనస్సుని వేధిస్తున్నవి ఇంకొన్ని. ఇంకేమైనా కావాలా? అడిగితే ఇవ్వగలవా? అది ప్రయత్నిస్తాను. నన్ను పలకరించే మనిషి కావాలి, ఓదార్చే మనసు కావాలి, ధైర్యం చెప్పే మాట కావాలి, కరుణ చూపే కళ్ళు కావాలి. ఇస్తావా? నువ్వే కాదు, ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే అది నా జీవితంలో ఎప్పటికీ కలగానే మిగిలిపోయే అంశాలని. పోనీ నువ్వు ఇవ్వగలిగిందే అడగనా? అడగండి. రేపు రాత్రి మళ్ళీ మా ఇంటికి వస్తావుగా? అలా వచ్చేటప్పుడు నా కోసం మీకోసం అంతా విషయాన్ని తీసి
విషమ ఏంటండి మీరు మాట్లాడేది? నా శరీరాన్ని అయితే బలవంతంగా ఈడ్చుకుంటూ ముందుకే నాకెళ్తున్నాను. కానీ నా ఈ గుండె పట్టుకుని మాత్రం నాకెళ్ళలేక చల్లకిన పడిపోతున్నాను. నేను పోతేనన్నా ఈ బాధలన్నీ పోతాయి. ఇప్పుడు నాకు మంచినిచ్చి నా దాహం తీర్చినట్టే రేపు మరణాన్ని ఇచ్చి ఇంకో సాయం చేయగా అయ్యో నీకు చేతులెత్తున్నాయి. ఏంటండి ఇది? అసలు అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? అది నేను సుగుణ, నేను ఇంట్లో ఉన్నప్పుడు నిన్నిలా బయటికి రావద్దని చెప్పానా లేదా? చెప్పాను. క్షమించండి. వెళ్ళిపోతున్నాను. ఏంటి, ఆవిడ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నావా? అదే లేదు, మరి ఇంకేంటి? మంచిని అడిగి ఇచ్చాను అంతే. అలాగా? ఆమె ఎందుకలా ఉంది? యాక్సిడెంట్, వెన్నుపూసలో ఏదో ప్రాబ్లం. ఆమెకి నీతో చాలా అవసరం అనిపిస్తుంది. అందుకే కదా పని మనిషిని పెట్టారు. మనం అనుకున్న మనిషికి పని మనిషికి చాలా తేడా ఉంటుంది కదా. స్వప్న, జీవితంలో నాకు నచ్చిన రుచికరమైన పదార్థంతో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని ప్రేమించే మీ భార్య కోసం కాస్త సమయాన్ని కేటాయించిన సమయం అనేది చాలా విలువైంది స్వప్న. అనవసరంగా నేను వృధా చేసుకోను. తన వల్ల నేను చాలా నష్టపోతున్నాను. ఏ విధంగా? సుఖం సంతోషం పంచాల్సిన భార్యల జీవోత్సవంలో మిగిలిపోతే జీవితంలో ఆ భర్త ఎంత ఎంత నరకం అనుభవిస్తాడో నీకు తెలియదు స్వప్న. జీవితం అంటే అవేనా? ఇంకా సుఖం సంతోషం ఇంకేమి ఉండవా? అదే అది బాధ దుఃఖం సమస్యలు ఇలాంటివి ఉంటాయి. లైఫ్ అంటే లాట్ ఆఫ్ వేరియేషన్స్. ఐ నో. మరి మీకు తెలిసిన వాళ్ళు ఇలా ఎందుకు మీ బాధని నిర్లక్ష్యం చేస్తున్నారు? నా భార్యకి నేనేం నోట్ చేయటం లేదే. తనకేం కావాలో అన్ని ఏర్పాట్లు చూసిన తర్వాతే నాకేం కావాలో చూసుకుంటున్నాను. కష్టంలో ఉన్నప్పుడు మనకు కావలసిన మనిషి పక్కనే ఉంటే వచ్చే ఆ ధైర్యం కావలసిన ఏర్పాటు చేసి ఇచ్చి వస్తువుల్లో దొరకదు. ఆమె పరిస్థితి చూసి నువ్వు బాగా జాలి పడుతున్నట్టు. చాలి కాదు, ఆమె ఇంట్లోనే ఆమె ఉండగానే తన భర్త కోగిట్లో
మరో ఆడది ఒదిగిపోవటం, ఈ విషయాన్ని ఆమె గుండెలు ఎన్ని తూట్లు పడుతుందో అన్న వేదన. స్వప్న, ఇదంతా ఆమెకు తెలియకుండా ఏం జరగటం లేదు. ఆమెకు చెప్పే చేస్తున్నా. అయినా ఈ విషయం ఆమె నీతో చెప్పే ఉంటుంది కదా. చెప్పింది. తన నిస్సహాయ స్థితిని ఏం చేస్తాను చెప్పు. తన బాధ తనది, నా బాధ నాది, నీ బాధ నీది. నన్ను క్షమించండి. దేనికి? నీ పర్సనల్ విషయంలో నేను జోక్యం చేస్తున్నాను. స్వప్న, ఈ రోజు నుంచి నా పర్సనల్లో నువ్వు కూడా ఓ పర్సన్వే. ఓకేనా? ఇక బయట ఆ స్వప్న, ఓకే. నువ్వు నాకు అందించిన ఆనందానికి నేను నీకు తిరిగి ఇస్తున్న బహుమతి. స్వప్న, వెళ్దామా? ఓ, బ్యాగ్. బ్యాగ్. అక్కడే ఉండిపోయారు. ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళకూడదు? దేనికి? మా ఇంట్లోకి రావడంలో తప్పులేదు కదా. అదేం లేదు. ఇదే మా ఇల్లు. ఎలాంటి? నీలాగే చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఆ స్వప్న, రేపు రాత్రి 7 గంటలకు వచ్చి పికప్ చేసుకుంటాను. రెడీగా ఉంది. నాకు ఇచ్చిన మాట మర్చిపోవద్దు. అలా కొంత నాతోనే ఉండాలి. నేను ఇచ్చిన కవర్లో డబ్బులు ఎందుకు చూసుకున్నావా? బ్యాంకున్నా పర్వాలేదు. కూర్చోండి. ఒక్క నిమిషం. ఆ స్వప్న, కాఫీ టీ లాంటివి తాగదు. మీరేం తాగుతారో నాకు తెలుసు, కానీ అలాంటి సీసాలు మా ఇంట్లో ఉండవు. మా వారండి పేరు వాస్తవం. భలే ఉంది. నీ పేరు స్వప్న, నేను పేరు వాస్తు. కళ నిజం. భలే కుదిరింది మీ ఇద్దరికి. నమస్కారం. నమస్తే. నేను పనిచేసే కంపెనీ ఓనర్ పేరు కృష్ణప్రసాద్. చాలా మంచివారు. అర్థమవుతుంది. కంపెనీకి ఓనర్ అయింది కూడా ఓ ఉద్యోగిని ఇంటి దగ్గర దించడానికి వచ్చాడంటే సాహాబీకి ఎంత మంచి మనసు అని. అది నాకు బాగా లేట్ అయింది కదా, ఆయన ఇంటికి వెళ్ళి దాడితే అందుకని. ఏం పర్వాలేదు, నేనేం అనుకో. మీరు త్వరగా కోరుకునేలా మనకెంతో సాయం చేస్తున్నారు. మెడికల్ లోన్ కూడా ఇప్పిస్తున్నారు కదండి. అలాగా అవును, అందుకే పొద్దుపోయినా పని పూర్తి చేసుకోమని వస్తున్నా. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఓకే ఓకే ఓకే. మీరు వెళ్ళి పడుకోండి. ఎక్కువసేపు కూర్చుంటే నీరసం వస్తుంది. బయట చలి బాగా ఎక్కువ ఉంది. పైగా మీరు ఆస్తున్న పేషెంట్ వారిని పంపించచ్చు. మీకు భోజనం పెడతాను. సరేనా? సార్, మా స్వప్న చాలా
చాలా అమాయకురాలు. తన తప్పనంతా నా గురించి. తను నా భార్య కావడం నిజంగా నా అదృష్టం సార్. మీరు చేసే మేలు వల్ల మా పక్కకి కాస్త ఊళ్ళ కలుగుతుంది. ఉంటాను సార్. స్వప్న, ఏంటి మెకానిక్ ప్రాబ్లం? స్వప్న, ఏమైంది? ఎందుకంటే స్వప్న ఏమైంది? ఆయనకి ఆయన మా ఆయనకి ఏంటి? బ్లడ్ క్యాన్సర్. అవును, ఆయన కోసమేనా ఈ శ్రమంతా? నేను తప్పు చేస్తూ డబ్బు సంపాదిస్తానని తెలిస్తే నా భర్త తట్టుకోలేరు. అందుకే నీ కంపెనీలో ఉద్యోగం అని, ఆయన ట్రీట్మెంట్ కోసం మీరు హెల్ప్ చేస్తున్నారని, మెడికల్లో కూడా ఇప్పిస్తున్నారు అని అబద్ధం చెప్పవలసి వచ్చింది. సారీ, ఏది అనుకోకండి. ఇట్స్ ఓకే ఓకే ఓకే. నా నుంచి ఇంటికైనా హెల్ప్ కావాలా? అవసరం లేదు. ఎందుకొద్దు? ఎందుకంటే ఆయన ఇంకో 3 నెలలకు మించి బ్రతకరు. డాక్టర్లు చెప్పేశారు. స్వప్న, ఈ విషయం మీ ఆయన తెలుసా? ఈ విషయం నాకు చెప్పలేదు. ఆయన కోసమే నా మనసు చదువుకొని స్వప్న, మీ ఆయన చనిపోతాడు అని తెలిసి కూడా ఎందుకు ఎందుకు తన కోసం నీ జీవితాన్ని ఇలా పాటు చేసుకుంటున్నావు? ఎందుకంటే ఒక కాకికి దెబ్బతని కింద పడిపోతే చుట్టూ అన్ని కాకులు చేరి కావు కావు అంటూ అరుస్తాయి. వాటి మధ్య ఏ బంధాలు సంబంధాలు లేకపోయినా సరే సాటి కంపెలుగా గొప్ప సానుభూతిని చూపిస్తాయి. భార్యాభర్తల బంధానికి అనుబంధానికి విలువించే మనుషులు కాదు. ఆ కాకుల్లో ఉన్న కనీస జ్ఞానం అన్న లేకపోతే ఎలా? నా భర్త బ్రతకడని, నా బ్రతుకు, నా సంతోషం, నా ఆనందం నేను చూసుకుంటూ ఆయన్ని వదిలేస్తే ఇప్పుడు నేను ఒళ్ళకు గుంట్లో చేస్తున్న తప్పు కంటే నా భర్తని పట్టించుకొని భారీగా ఇంకా పెద్ద తప్పు చేసిందని అవుతారు. అందుకే నా భర్తకు బ్రతుకు మీద ఆశ కల్పించడం, ఆయన్ని సంతోషంగా ఉంచడం భార్యగా నా విధి. అది నా కర్తవ్యం. క్షమించండి, నా కుటుంబ సమస్యలు మీతో చెప్పి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. ఓకే 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 ఓకే. రేపు వస్తారా? 7 గంటలకల్లా రెడీగా ఉంటారు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా ఆనందం నేను చూసుకుంటూ వాడిని వదిలేస్తే ఇప్పుడు నేను ఒళ్ళమ్ముకుంటూ చేస్తున్న తప్పు కన్నా భర్తని పట్టించుకొని
భార్యగా ఇంకా పెద్ద తప్పు చేసిందని నవ్వుతాను. అందుకే చివరి క్షణం వరకు నా భర్తకు బ్రతుకు మీద ఆశ కల్పించడం, ఆయన్ని సంతోషంగా ఉంచడం భార్యగా నా విధి. అది నా కర్తవ్యం. భర్తగా నీ వెంట ఉండాల్సిన నేను నీ నుంచి నాకు శారీరక సుఖం అందడం లేదన్న ఒకే ఒక్క కారణంతో నేను ఆ గదిలో పడేసి
పట్టించుకోకుండా బజారు దొరికే సుఖాల కోసం పిచ్చి కుక్కల తోకముఖంతో తిరిగాను. ఛీ! ఎంత నీచుడు. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నా పనులన్నీ నువ్వే చూసేదానివి. అయినా సరే నీ పేర్చేవాడు, నేను తిట్టేవాడిని. దేనికి నొచ్చుకోకుండా ఒక్క చిరునవ్వుతో నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ నా పనులన్నీ చేసేదానివి. ఎందుకు? నేను ఇబ్బంది పడుతుంటాను. మీరు సంతోషంగా ఉండాలని. శుభ్రా, నేను చాలా రకాలుగా కష్టపెట్టానే, నువ్వు సంతోష పెట్టలేదే. అయినా సరే నువ్వు నన్ను వదలలేదు. ఏ కారణం? సముద్రంలోనూ సంసారంలోనూ ఆటుపోట్లు అనేవి సహజమంటే, అలానే సముద్రంలో నుంచి నేను వేరవుతుందా? భర్త నుండి భార్య దూరం అయిపోతుందా? సున్నా, భార్య అంటే తనువ మామూలు ఇల్లాలే, తనకంటూ ఏ ప్రత్యేకత ఉండదని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు తెలిసింది సున్నా, నాకు భార్య అంటే ఓ బాధ్యత. భార్య అంటే ప్రతి ఇంట్లో ఉండే దేవత. ఆ దేవత. భార్య ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ నాలాంటి భర్తలే సరిగ్గా పట్టించుకోవట్లేదు. సుగుణ, నన్ను క్షమిస్తావు కదూ? ఏంటండి ఇది? చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన వాళ్ళకి క్షమాపణ అవసరం లేదండి. సున్నా, నువ్వు మళ్ళీ నడవాలి. సున్నా, నువ్వు మళ్ళీ నడవాలి. ఇది ఎలా? నిన్ను నేను నడిపిస్తాను సున్నా. నేను నడిపిస్తాను సున్నా. నేనున్నాను సున్నా. నేనున్నాను. నేను నడిపిస్తాను. అది కృష్ణప్రసాద్ గారి కోసం. అదిగో మీ సార్ వచ్చేసారు. వచ్చేసారా? అదే సత్తా, ఇప్పటిదాకా మీ సార్ కోసం చూసి మీ సార్ వచ్చాడని తెలియగానే అలాగే పోయేది. అదే అదే సరే, రాత్రి త్వరగా వచ్చేయి.
విషయాన్ని తీసుకురమ్మని నేను అడిగితే నువ్వు ఈ అమృతాన్నే నా దగ్గరికి శ్మశానానికి చేరువవుతున్న నా బతుకులో మళ్ళీ వసంతాన్ని తీసుకొచ్చావు. డబ్బిస్తే సుఖాన్ని అందించే సేవని అనుకున్నాను, కానీ చేతులు జోడించి ప్రార్థించినందుకు చేజారిపోతున్న నా జీవితాన్ని తిరిగి మళ్ళీ అందించిన దేవతామూర్తివని ఇప్పుడు తెలుసుకున్నాను. స్వప్న, నువ్వు మురికి కూపంలో వచ్చిన మన్ని తీగమ్మా. ఈ అమృతం నువ్వు రాల్చిందే. ఇది స్వప్నం రాల్చిన అమృతం. సుగుణ చెప్పింది నిజం స్వప్న. క్షణికమైన ఆనందం కోసం శాశ్వతమైన సంతోషాన్ని వదులుకొని గాలి కోరికలకు కొట్టుకుపోయి ముళ్ళ కప్పల మధ్య ఎదుగుతున్న నా మనసును చాలా అంటే చాలా సున్నితంగా బయటికి లాగాడు. భర్తగా నా బాధ్యత ఎంతో వేలెత్తి చూపాడు. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న, నీ ఆయన గురించి మా వారు చెప్పారు. ఎవరి? స్వప్న, నీ ఆయన్ని మంచి హాస్పిటల్లో చేర్పించు, మంచి స్పెషలిస్ట్లకు చూపించు. అక్కడ ఆయన వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కొని ఎంతైనా సరే నీకు ఎంత కావాలంటే అంత బ్యాంకు నుంచి డ్రా చేసుకో. ఇదిగో బ్లాంక్ చెక్ తీసుకో 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 స్వప్న, తీసుకో. స్వప్న, మా ఆవిడ ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నాను. వెళ్ళే ముందు ఒక్కసారి నిన్ను కలిసి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. అందుకే థ్యాంక్స్. సూపర్ స్వప్న. బ్రోకర్ ముండా కొడుకుని బ్రోకర్ ముండా కొడుకుని నేను. నన్ను నీ మొగుడిని చేసి నువ్వు చెప్పిన నా చావబోతాం. ఆహా, మనకు కోట్లు 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 తగ్గిపోయింది. నేను లోపలి నుంచి అంతా విన్నాను. నేను డబ్బు కోసం కాదు అబద్ధం చెప్పి, మరి దేనికోసం? కృష్ణప్రసాద్ గారిలో మార్పు కోసం, సుగుణ గారి కళ నిజం చేయడం కోసం. అయ్యో, మరి
సమాజం ఇష్టపడాలి. ఈ మూడు నేను ఎలాగూ ఇవ్వలేకపోయాను. కనీసం నా మనసుకి ఓ సంతృప్తినివ్వాలి అనుకున్నాను. ఇచ్చాను. సుఖాన్ని అందించే నాకు మొదటిసారి నా జీవితంలో మొట్టమొదటిసారి గుండె నిండా సంతోషం అందింది. అలాంటి వాళ్ళ వల్ల గోపురాలు కూలిపోతాయి అంటారు అందరూ. అప్పుడప్పుడు కొన్ని జీవితాలు కూడా నిలబడతాయి. ఈ క్షణం నుండి స్వప్న కష్టపడి బ్రతికే మనిషి, సుఖాన్ని అందించే నేను కాదు. కాదు. స్వప్న, మా ఆవిని ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నాను. ఇది చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం. స్వప్న పాత్రధారిణి సుప్రియ, సాయి సుప్రియ గారు, అదేవిధంగా సుగుణ పాత్రధారిణి జ్యోతి గారు. సాయి సుప్రియ గారిని మీరు చాలా సినిమాల్లో, సీరియల్స్లో మీరు చూసే ఉంటారు. జ్యోతి గారు ఈ వేదిక మీద చాలాసార్లు అనేక నాటకాల్లో, నంది నాటకాల్లో కానివ్వండి, అనేక పరిషత్తుల్లో కానివ్వండి, జనరల్ నాటకాల్లో కొన్ని పార్టిసిపేట్ చేశారు. అప్పుడు చాలా లావుగా ఉండేది, ఇప్పుడు గుర్తుపట్టకుండా మరి ఇంకాస్త బాగా సన్నబడింది. చాలా అద్భుతంగా రమేష్ గారు ఈ నాటికకి ఇచ్చారు. సురభి నాగరాజు గారు ఈ నాటికకి నేపథ్యాన్ని అందించారు. అదేవిధంగా లైటింగ్ ఎవరు? నాగు గారు, ఆహార్యం మేకప్ నాగు గారు చాలా అద్భుతంగా ఈ కట్టెన్లు కానివ్వండి, లేకపోతే అందులో ఉన్నటువంటి లైటింగ్, స్పాట్ లైట్ వెయిటింగ్ అన్ని సమయానుకూలంగా చాలా అద్భుతంగా చేశారు. మరి ఈ నాటిక మీద ఎవరైనా స్పందిస్తారండి? మైక్ ఇస్తాం. మైక్ దేవేంద్ర గారు, మైక్ ఇవ్వండి దేవేంద్ర గారు. ఇంకెవరైనా లేడీస్? యా, ఖమ్మం చాలా అదృష్టం చేసుకుంది. రమేష్ కలాం తల్లి ముద్దు బిడ్డ. కరీంనగర్లో ఉన్న రాష్ట్రం మొత్తం తన దర్శకత్వ ప్రతిభతోటి చాలా మంచి నాటకాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. దొంగలు కానీ, ఈ చీకటి పువ్వు కానీ, ఈ నాటిక కానీ చాలా మంచి ప్రయత్నం నాటక రంగానికి జరుగుతోంది. ఇతివృత్తం నాటకీయత ఎక్కువగా మీకు అనిపించవచ్చు. దీంట్లో నాటకీయత కంటే మానవీయత చాలా కీలకమైన పాత్ర పోషించడం దీన్ని తీసుకోవాలి. ఎవరు ఏ వృత్తి చేస్తున్నారు, ఆ వృత్తి చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది, దానికి జవాబు చెప్పాల్సింది సమాజం తప్ప వ్యక్తులు కాదు. అట్లాంటి చీకటి పువ్వులు కూడా వెలుగులు పంచుతాయని చెప్పి ప్రయత్నంగా ఈ నాటికను మన ముందు ప్రదర్శించిన బృందానికి అంతటికీ అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్య కళాభారతి కరీంనగర్ వారికి మరి అద్భుతమైనటువంటి నాటికని ప్రేక్షకులకు అందించినందుకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి నెక్స్ట్ మంత్ మాత్రం ఉషోదయ కళానికేతన్ కాట్రపాడు వారి విముక్తి అనేటువంటి నాటిక రచన, దర్శకత్వం